ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామం క్రాస్ రోడ్లో ఉన్నాం. ఈ క్రాస్ రోడ్లో ఆర్ఎన్బి రహదారి ఏర్పాటు చేసినప్పుడు రైతుల కాలువలకు నీళ్లు పోకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, రైతుల పంటలు పండాలనే ఉద్దేశంతో అప్పుడున్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ డ్రైనేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ డ్రైనేజీ ఏర్పాటు చేసిన ఇక్కడ నీళ్లు పారకపోవడం వల్ల, ఈ డ్రైనేజీ నీరు పారకపోవడం వల్ల అంటే డ్రైనేజీలు బూడినే తెలియదు, డ్రైనేజీలో చెత్త పేరకపోయిందో తెలియదు. ఈ డ్రైనేజీల్లో నీరు పేరకపోవడం వల్ల, చెత్త పేరకపోవడం వల్ల నీళ్ళు ఇక్కడ స్ట్రక్ అయిపోయినాయి. ఈ స్ట్రక్ అయిపోవడం వల్ల రైతులకు పోవాల్సిన పంట నీరు చుక్క కూడా పోక ఒక పక్క పంట చేనులు ఎండిపోతున్న దృశ్యాలు చూపిస్తున్నాం, మరో పక్క పంట చేనులు మునిగిపోతున్నాయి. అంటే చెరువులోంచి రైతులు నీళ్లు పెడితే చెరువు నీళ్ళు పోయే కాలువ ఇది, ఈ కాలువలో నీళ్ళు నిలిచిపోయి ఉంటారు అన్నట్టు. ఈ నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. ఒక పక్క పంటలు ఎండిపోతున్నాయి, మరో పక్క పంటలు మునిగిపోతున్నాయి. మరి ఇలాంటి కాలువని బాగు చేయాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారా, మరి తెలవట్లేదా అన్నది ఇక్కడ తెలియాల్సి ఉంది. మరి ఇంత జరుగుతున్నా రైతులకు ఎలినో ప్రభావం ఉంది అని చెప్తున్నారు. చెరువులో నీళ్లున్నా కూడా పెట్టుకోలేని పరిస్థితి. ఎలినో ప్రభావం ఓకే, అది ప్రకృతి శాపం ఇచ్చింది అనుకుందాం. ప్రకృతి శాపాన్ని జయించిన, వర్ణదేవుడు జయించిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో వర్షాలు పడతాయి. ఏదో ఆయన పూజలు చేయడం వల్ల వర్షాలు పడతాయో తెలవదు తెలంగాణ రాష్ట్రంలో. అటు వచ్చి నీళ్ళున్నా కూడా రైతులకి దుస్థితి దాపరించింది అన్నట్టు. ఏంది పరిస్థితి అసలు రైతులని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రైతులు మనతో ఉన్నారు. ఏం కాదు రండి రైతులు. ఇక్కడ ఏంటి ఏం జరిగింది? మా పొలాలన్నీ ఎండిపోతున్నాయండి నీళ్ళు పోక. ఇక్కడ మెయిన్ పంట చేను మునిగిన రైతు మనతో ఉన్నాడు. ఈయన పంట చేను మొత్తం దగ్గర రాబా. ఇక్కడ పంట చేను మునుగుంది. ఈ పంట చేను మునిగిన రైతు మనతో ఉన్నాడు. మీ పేరు? నా పేరు గుండు శ్రీనివాసరావు అండి. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆట ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాను, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. పోయినసారి 10,000 తిన్నాయి. ఈ నుంచి మొత్తం బాగు చేసినా కొంచెం ఒక మాదిరి పోయింది. మళ్ళీ ఈ సంవత్సరం కూరగాయలు అవన్నీ వేసి అంత చికాకు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు కట్టుకున్న వారు డ్రైనేజ్ అంతా కూడా పూడ్చారు. పూడ్చడం వల్ల నీళ్లు పోక ఇప్పుడు నా పంట అంతా మునిగిపోయి సుమారుగా 50,000 రూపాయలు లాస్ వచ్చింది. మరి దీని పరిష్కారం ఏంటి? ఆ ఎంఆర్ఓ కూడా లెటర్ రాసి నేను మొత్తం టైప్యాడ్ చేసి ఇచ్చాను. పంచాయతీలో మన గ్రామ సభ పెట్టినప్పుడు పట్టించుకోకపోతే మొన్న 6-7 వేలు పెట్టి ఖర్చు పెట్టి ఇక్కడ దాకా చేపించిన. యువతలో ఎక్కడ స్టక్ అయిందని నాకు తెలియదు. మొత్తం కూడా ఇదంతా బాగు చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఒక పక్క ఇది మునిగిన రైతు పరిస్థితి, ఒక ఎండిన రైతులను చూద్దాం. ఈ కాలువ నీళ్ళు ప్రవహించకపోవడం వల్ల మీ చేనులు ఎండిపోయిన పరిస్థితి ఏంటి సార్? ఎట్లా చేనులు ఎండిపోతుంది, ఎక్కడెక్కడే కాలువ తక్కువ అయిపోవడం వల్ల కింద చేనులు పైర్లన్నీ పాడైపోతున్నాయి. మరి దీన్ని ఏదో సహకరించి మా మీద మీరు దయచేసి మాకు ఈ డ్రైనేజీని తయారు చేయాలి. ఓకే, మీ చేను ఎండిపోతుంది, అసలు ఏంటి? మా చేను కూడా ఎండిపోతుంది, పగిలిపోయి మొత్తం బద్దలైపోతుంది, ఎండిపోతుంది. ఆ నీళ్ళు లేక మొత్తం కారణము కాలువలు. ఈ కాలువలు బూడిపోవడం వాళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు ఆ కాలువలు బాగు చేయాలని కోరుకుంటారా? ఆ కాలువలు దయచేసి మీరు త్వరగా నిర్ణయం తీసుకొని కాలువలు బాగు చేయగలరు. మేమైతే దీన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు కూడా రైతులుగా మీరు కూడా దీన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్ళండి. తన వల్ల అయితే చేస్తారు, లేదా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.